ఓం నమో నారసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవములు మరియు చందనోత్సవము. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తేదీ 19/4/2024 శుక్రవారం సాయంత్రం 6:30 ఎదుర్కోలు ఉత్సవము రాత్రి 8:30 రథోత్సవము అనంతరం తిరు కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన. తేదీ 10/5/2024 శ్రీ స్వామివారి చందనోత్సవము జరుపబడును. చందనోత్సవం జరుగు రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో పరోక్ష సేవ ద్వారా పాల్గొను భక్తుల యొక్క గోత్ర నామములు చదువబడును. ఈ పరోక్ష సేవలో పాల్గొను భక్తులకు చందన ప్రసాదము మరియు స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా పంపబడును. ఈ సేవకు ప్రత్యక్షముగా పాల్గొనుటకు అవకాశము లేదు కావున సేవలో పరోక్షముగా పాల్గొను భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా www.aptemples.ap.government.in నందు 1116 చెల్లించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. వివరాల కొరకు సంప్రదించండి 9390501082. వెల్కమ్ టు VST న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు భద్రాద్రిలో. విశాఖ రాజధానికే కట్టుబడి ఉన్నాం బొత్స సత్యనారాయణ. వంద సార్లు రక్తదానం, చిరంజీవితో సన్మానం. వివేక హత్య జగన్ దంపతులకు ముందే తెలుసు, భాజపా నాయకుడి సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధి అస్సలు లేదు, మండిపడిన కొత్తపల్లి గీత. శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రాద్రి దివ్యక్షేత్రం పులకించిపోయింది. వేద మంత్రోచ్చరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామయ్య భక్త కోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. కళ్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామనామస్మరణతో మార్మ్రోగిపోయింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజన సందోహం మురిసిపోయింది. శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేసదగమాపూర్య తస్మిన్ సంకర్షణమావాక్య ఓం నమో భగవతే సంకర్షణాయ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ నమిషా విధేమా. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగుతుంది. సీఎం జగన్కు ప్రజల్లో అమిత ఆదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు అభిమానులు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు. కార్యకర్తలే కాంగ్రెస్కు వెన్నుముక అని,
పార్టీ డిఎన్ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వయం భారత్ అనే భావానికి పూర్తిగా వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ భావజాలంపై మీరు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. మనందరం కలిసి బీజేపీని దాని భావజాలాన్ని ఓడించనున్నాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. सेंट्रल रोल है क्योंकि ये विचारधारा आपके खून के अंदर है, आपके डीएनए में है, आपकी हर सोच में, हर काम में ये आइडियोलॉजी कांग्रेस पार्टी की सोच भरी हुई है. हमने आपको एक बहुत बड़ा हथियार दिया है. कांग्रेस का मैनिफेस्टो बेहतरीन मैनिफेस्टो, पाथ ब्रेकिंग मैनिफेस्टो, रेवोल्यूशनरी मैनिफेस्टो. इसमें हमारी पहली और शायद सबसे जरूरी गारंटी, हर गरीब परिवार में एक महिला को साल के 1 लाख रुपए, महीने के 8,500 रुपए, राइट टू अप्रेंटिसशिप कानून, जिसके माध्यम से ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టించుకోవటం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని, ఏనాడైనా ప్రజా సమస్యలను ఆయన విన్నారా అని షర్మిల నిలదీశారు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని గుర్తు చేశారు. ఆయన వారసుడి పాలనలో ఆ ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని విమర్శించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు ఆమె. మీకు మాటిచ్చిపోలేదా అయిందా అన్న? హంద్రీనివా ప్రాజెక్టు వేల ఎకరాల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు, పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖ పరిపాలనా రాజధానికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాలన్నారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలను చేశారు. కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే, ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తలకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి
అనకాపల్లిలో పెడుతున్నారు, రాజీపేటలో పెడుతున్నారు, కానీ అదే దొండబాక. నటుడు మహర్షి రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి సన్మానించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో వరుసగా 100వసారి రాఘవ రక్తదానం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రాఘవ రక్తదానం చేస్తూ తన వంతు సామాజిక బాధ్యతను, అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి రాఘవను తన నివాసానికి ఆహ్వానించి నటుడు మురళీమోహన్ సమక్షంలో రాఘవ దంపతులను సన్మానించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వడం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా నా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య, ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరెంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసునని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం వివేకానందరెడ్డి హత్య జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే వివేక హత్య విషయంలో తమపై నిందలు మోపారని ఆరోపించారు. నేను బీటెక్ రవి, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు ఆ రోజు. ఆయన ఇప్పుడేమంటాడు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు, సోద్యం చూసినాడంట. నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య సిఐ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు పంపించేది ఎవరు? నువ్వు ఎట్లా నోరు పంపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది, చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సిబిఐ చెప్తాంది. అసలు ఇది భారతి గారికి జగన్ కు తెలియకుండా జరగలేదు హత్య. కారణం ఏంటంటే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్లం గారు, అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఒక టీంను పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని ఆ శోభించడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికారిగా సంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద దోషినారు. ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా, వాడు చెయ్యని తప్పే లేదు, చెయ్యని మోసం లేదు, ఏదో పల్లెల్లో తిరుగుతాడంట. ఏదానికి తిరుగుతాడు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి? దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఏమైనా దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? గ్రామాలు దొరుకుతుందా? లేదా భూకబ్జాలు చేయాలా? దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో స్కేటింగ్ నేర్చుకుంటున్న పలువురు చిన్నారులు గురువారం వినూత్నంగా రామాయణ ప్రదర్శనను నిర్వహించారు. హనుమంతుడు సీతమ్మ జాడ కోసం వెళ్లి రాముడికి ఉంగరం ఇవ్వటం, రాముడు రావణుని సంహరించటం, సీతమ్మను రాముని చెంతకు చేర్చి పట్టాభిషేకం గావించే ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి అభినందించారు ప్రజలు. టీడీపీ అధినేత చంద్రబాబు
మచిలీపట్నం వారాహి విజయబేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టామని అన్నారు. తమ కలయిక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానీలు ఈ జిల్లాకు చెందినవారేనని, ఒకడు బూతుల నాని, మరొకడు నీతుల నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని మాట్లాడితే 2 చెప్పులు తీసుకొని కథలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నాని, నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ను నన్ను తిట్టడానికా అని చంద్రబాబు ప్రశ్నించారు. సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం బందరు పోర్టు గురించి కూడా. అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైనా అజెండా ఒకటే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ వారాహి విజయబేరి సభ నిర్వహించారు. ఈ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్య గారిని స్మరించుకుంటున్నానని తెలిపారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి యూజీ మచిలీపట్నంలోనే పుట్టారని వివరించారు. ఆయన పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ఎంతోమంది యువత ఉన్నారని, ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవడం బాధగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తుందో చూస్తా అన్నాడని, నీ తాటాకు చప్పుళ్లకు, నీ ఆకురౌడి మాటలకు భయపడతానా? ఇప్పుడు అతని కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థంట. ఆయన కొడుకు ఏమైనా దిగొచ్చాడా? అతడి రక్తం ఏమైనా బ్లూ కలర్లో ఉంటుందా? అతను దాడులు చేస్తే భరించాలా అంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు. మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇస్తూ నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం, మాకు చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్లు పెట్టుకొని. చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి.
చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువతున్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేలు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువతున్నారు, మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది. ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు? మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు? అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి బీఆర్ఎస్ వారిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గౌడ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో ఆత్మహత్య యత్నం చేయటం సరికాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. గోపాల్పేట మండల ఆఫీసులో మాట్లాడుతూ సంఘటనను ఖండిస్తున్నామన్నారు. ఎవరినైనా పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం ఉంటే స్థానిక నేతలతో చర్చించాల్సి ఉందని, పాతవారికే ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారని అన్నారు. అన్నా మీకు నమస్కారం అన్న. మీకు ఏమన్నా ఉంటే సామరస్య పార్టీ మండల ప్రెసిడెంట్ కనుక మీరు సామరస్యంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించేది పోయి మీరే అసహనంతో పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోయి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదన్నా. ఒకవేళ నీకు చేయాలనుకుంటే పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీలో అందరూ ఉంటాం, మంచి ఉంటాం, చెడ్డూ ఉంటాం. పార్టీ కార్యకర్తలు సమన్వయ పరిస్థితి చేసే బాధ్యత మీకు లేదా? పార్టీ చేరికల విషయానికి వస్తే 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు నాడు ఎలక్షన్లు జరుగుతారు. 1వ తారీఖు నాడు మేఘారెడ్డి గారు వచ్చి పార్టీల 30వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు పార్టీలో పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మిగతా ఎవరి పార్టీలకు వచ్చినా వాళ్ళ ఇంతటి స్థాయి నాయకులున్నా వాళ్ళని పార్టీలో తీసుకోవాలని చెప్పేసి తను అందరు పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు. అదే విధంగా ఆ మాట కట్టుబడి తాను ఉన్నాడన్నా. మీరు మాత్రం మళ్ళా మీ బలం పెరగాలంటూ, వర్గాలంటూ పార్టీని చీల్చుకుంటూ మీ బలం పెంచుకోవడానికని ఎక్కడి ఊళ్ళలో కార్యకర్తలకు కాదని చెప్పి మీకు నచ్చిన వ్యక్తులను, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం చేర్చుకునే విషయం మీదే కదా. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీ అనగా శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు గురువారం మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. కనేకల్ మండలంలో శుక్రవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమం కనేకల్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి ఎన్నికల సమయంలో చేస్తున్న తొలి పర్యటన కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇదొక ప్రభంజనమని గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో దత్తిరాజేరు మండలంలోని చినకాద గ్రామానికి చెందిన సిరివూరి నారాయణమూర్తిరాజు ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, పాచాల వలసలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ చేరిక ఊపునిచ్చిందన్నారు. టీడీపీ నేతలు చప్పా చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ధూళి సూర్యారావు వైస్ సర్పంచ్ గారిని పండు వేసి నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తా దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎంపీగా విజయం సాధించిన వెంటనే తన నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని
తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉందని, పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యతో యువత తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. అదేవిధంగా ఇతర రంగాల వారి అభివృద్ధిపైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఇప్పుడు వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను. ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేమేం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం. ఒకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం. మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు, మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం, యూనివర్సిటీ లేవు ఇక్కడ. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా గుర్తించాం, పలమనేరు, చిత్తూరు ఏరియాలో, అలాగే పాకాల ఏరియాలో ఇండస్ట్రియల్ కడపలో అభివృద్ధి శూన్యం. కడపలో అభివృద్ధిని అడ్డుకొని కడపను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదేనని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ మండిపడ్డారు. కడప రవీంద్రనగర్కు చెందిన మాజీ మండల అధ్యక్షుడు మల్లికార్జున ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్న సుమారు 200 కుటుంబాలు ఈరోజు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ జిల్లా నాయకులు రెడ్డెప్పగా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడారు. ఖలీల్ బాషా గారు ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ రవీంద్ర ప్రాంతంలో ఉన్న అందరికీ ఇళ్ల పట్టాలు వేయడం జరిగింది, ఇల్లు కట్టడం జరిగింది. ఈరోజు మీకు ఏ సమస్య వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది తప్పక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన అంజద్ బాషా గారు మైనార్టీలకు ఎక్కడైతే ఎన్క్లోజ్మెంట్ లో ఇండ్లు పోతున్నాయో అక్కడ వాళ్ళకి ఇంటి స్థలము, ఇండ్లు నిర్మాణం యొక్క వ్యయం కట్టించమంటే డీకేటీలో కట్టుకున్నారని చెప్పి ఎంఆర్ఓను పంపించి దౌర్జన్యంగా ఇల్లు కూల్చిన సంఘటన ఎవరున్నారంటే ఒక కడపలో అంజద్ బాషా గారే. ఎందుకంటే ఆయనకు మళ్ళా మైనార్టీ మినిస్టర్ ఇచ్చారు. మైనార్టీ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఆయన మైనార్టీలకే న్యాయం చేయలేకపోయారు. సత్యవేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బాలగురువం ఈ మేరకు వరదయ్యపాలెంలోని మండలంలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. తనను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ, పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కానీ ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అందరినీ అడగాలనుకుంటున్నాను. సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేసినారని ఈరోజు వైసీపీ టీడీపీ నాయకులు ఈరోజు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్ని వేల మందికి ఈ వైసీపీ టీడీపీ నాయకులు ఉద్యోగాలు ఇచ్చినారు? రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, రహదారులపై గుంతలు పడి ఉన్నాయని, చదువుతున్న పిల్లల్ని రాష్ట్ర రాజధాని కోసం అడిగితే మొండెం లేని తలకాయలా వదిలేయడంతో 3 ముక్కల ఆటగా మార్చారన్నారని అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి, మంత్రులు మరియు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి, కానీ వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పుష్ప శ్రీవాణికి, రాజన్న దొరకు అధికారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని మరియు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకు వస్తారు తప్ప నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడే మంత్రిగా మాత్రమే మీకు అందరికీ తెలుసును, అంతేకాని ఇక్కడున్న రిజర్వాయర్ల పరిస్థితిపై అవగాహనే లేదని, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను ఓర్చి రాష్ట్ర ప్రజల బాగు కోసం శ్రమిస్తున్నారని, ప్రధాని మోడీ ప్రపంచంలోనే ఒక విశ్వగురువుగా దేశాన్ని నిలిపారని ఆమె అన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్ప శ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న దొరికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈరోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసమ్మా మీకు? వార్తలు ఇంతటితో సమాప్తం.